డబుల్ బెడ్రూమ్ల కోసం తిరిగి తిరిగి యాస్టకొస్తుంది. ఎన్ని మాటల దరఖాస్తులు ఇవ్వాలని కొందరు, కూపన్ కార్డుల కోసం ఓ 10 మాటల ఆఫీస్కి పోయొచ్చుంట. ఎవరన్నా పట్టించుకుంటున్నారా? ఊర్లా సీసీ రోడ్లు వేయాలి, డ్రైనేజీలు తీయాలని ఎమ్మెల్యేకి ఎన్ని మాటల దరఖాస్తు పెట్టినా ఇటు మోకాన రాడెందుకో. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే శాననే ఉంటాయి. ఇదేందని అప్పట్లో ప్రతిపక్షాలు అడిగితే కారు సర్కార్లో ఏమన్నారు, ఇప్పుడేమంటున్నారో మీరే చూడుర్రి. గులాబీ లీడర్ల కొత్త రాగం ఏందంటే దరఖాస్తుల పేరిట కాలయాపన చేస్తూ మూడోసారి దరఖాస్తులు అంటే ఏడికేళ్ళే అప్లికేషన్, మళ్ళీ అప్లికేషన్ పెట్టాలి, మళ్ళీ ఖర్చే కదా. ఎవడన్నా బతుకుతున్నా ఈ ప్రభుత్వంలో అంటే ఒక జిరాక్స్ షాపులకు మాత్రం గిరాకీ బాగుంది. తీసిందే తీసుడు ఇచ్చిందే ఇచ్చుడు గదన్నట్టు ఇందిరమ్మ ఇండ్లు, కోపిన్ కారట్లు రానోళ్ళు, ఆత్మీయ భరోసా కావాల్సిన వాళ్ళు అప్లికేషన్లు పెడతాంటే అప్పుడే పెట్టిర్రు, మళ్ళెందుకని ప్రశ్నిస్తున్నారు గవర్నమెంట్ ను. దరఖాస్తు పేరుతోటి టైం పాస్ చేస్తున్నారు అనేది మనోళ్ళ మాట. కానీ ఇలా యాదికి లేనట్టున్నది. కానీ గిదే ముచ్చట మీద అప్పట్లో కేసీఆర్ సార్ ఏమన్నాడో ఇనుండ్రి జరా. చేస్తారు కదండి, 6 సార్లు చేస్తారు, నష్టమేందండి? వాట్ ఈస్ రాంగ్ టు ఫైండ్ అవుట్ ద ఫ్యాక్ట్? 6 సార్లు చేస్తారు, వాట్ ఈస్ రాంగ్? మీకేదో పెట్టుకొని మీరు పవర్లుంటే అట్లా, ప్రతిపక్షానికి వస్తాయి ఇట్లా. మరి అప్పుడు అప్లికేషన్లు రాగానే రప్ప ఇండ్లు కట్టించి రేషన్ కార్డులు పంపితే ఇప్పుడు గిన్ని లక్షల మంది గిన్నిగానం దరఖాస్తులు పెట్టకపోతురు కదా సాలరు. నువ్వు 10 ఏళ్లలో బంగారు తెలంగాణ అన్నావు, ధనిక రాష్ట్రం అన్నావు. ఇన్ని లక్షల మంది ఇల్లు లేకుంటే ఎందుకుండే? మళ్ళా ఓట్ల ముందు వాళ్ళ ఇళ్లలో కూర్చొని రాసుకున్నారు, పబ్లిక్ లోకి రాలే. అడిగినప్పుడల్లా అప్లికేషన్ ఇవ్వకుంటే రాదేమోనని పబ్లిక్ కు బుగులాయే. ఏ తిప్పలవాడైనా దరఖాస్తులు రాసిచ్చిర్రు నిన్న మొన్న. ఇక రేపు 4 పథకాలు చాలా అవుతాయి. అందవలసిన వాళ్ళకి అందించి మళ్ళా కాగితాలు ఇచ్చే కష్టం తప్పేటట్టు చూడుండ్రి సాలరు జరా.